ఎప్పుడైనా తిరిగి ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ ముంగట రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పాను నచ్చకపోతే నేను ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను, మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను, చెప్తారు. వచ్చారు బరాబర్ ప్లీజ్ చెప్తున్నా కదా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది ఏం చెప్పాలి? ఇవాళ గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను అడుగుతాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి చెప్తున్నా జాగ్రత్త పద్ధతి ఉండాలి. మేమేదో బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నిటిని ఒక స్పోర్ట్స్ తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అబ్బా అంటే నేను గబ్బా అనాల్సి వస్తుంది. నాకు ఎందుకు అధ్యక్ష, నేను అంతకంటే దానికి కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా. దాని తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడతాను.